శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమాధ్యాయం. సూతమహర్షి చెబుతున్నాడు. ఓ మునిశ్రేష్ఠులరా, మీకు మరొక కథను విన్నవించెదను. శ్రద్ధగా వినండి. పూర్వము తుంగధ్వజుడనే రాజు మిగుల ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలవలే జూచుచూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికిబోయి తిరిగివచ్చుచూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకొంటూ నొక మారేడు చెట్టు క్రింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో సహా వ్రతము చేసుకొనుచుండగా చూచియూ స్వామికి నమస్కారమైనను చెయ్యక నిర్లక్ష్యము చేశాడు. వ్రతము పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు. గోపాలురందరూ ప్రసాదాన్ని తిన్నారు. కాని రాజుగారికి అహంకారమడొచ్చి, మీరు పెడితే నేను తినటమేమిటి అనుకొని ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతట స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు. తత్ఫలితంగా రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయారు. సర్వసంపదలు సర్వనాశనమైనాయి. క్రమంగా దారిద్ర్యం సంభవించింది. అష్టకష్టాల పాలయ్యాడు. ఇదంతయు చూచిన రాజు ఆలోచించి ఇట్లు తలపోశాడు. ఆహా! నాడు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటని తిరస్కరించినందువల్లనే స్వామి నాపై ఆగ్రహము చెంది నాకిట్లు శాస్త్రిగావించాడు అనుకొని వెంటనే గొల్లలు చెంతకకు పోయి నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో సత్యదేవుని వ్రతము ఆచరించాడు. అంతటా స్వామి దయతలచి మరలా ధనధాన్యాదిక సంపదలను 100 మంది పుత్రులను రాజ్యసుఖములనిచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖములను అనుభవించుచు క్రమంతప్పక స్వామివారి వ్రతమును చేస్తూ అంత్యకాలమున సత్యలోకమునకేగాడు. మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తిశ్రద్ధలతో చేసినవారును, వ్రతమును చూచినవారును, కథ విన్నవారును సత్యనారాయణస్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను, పుత్రపౌత్రాది సంతతిని పొందగలరు. ఇహపరలోకాల్లో సర్వసౌఖ్యములనుభవించుచు మోక్షమునొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్రులు ధనవంతులు కాగలరు, బంధవిముక్తి నొందగలరు, భయముతోలగును. అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభీష్ట సిద్ధినొంది అంత్యమున స్వర్గలోకమునకేగుదురు. కావున ఓ మునులారా, మానవులను సర్వదుఃఖముల నుండి విముక్తిచేయు మహిమగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానమును, దాని ఫలితములను ఆచరించి ముక్తి నొందినవారి కథలను విన్నవించాను. కలియుగములో సత్యనారాయణ వ్రతమును మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణస్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణయని, సర్వేశ్వరుడని పిలుచుకొంటారు. ఎవ్వరే పేరుతో పిలిచిన కోర్కెలు తీర్చే స్వామి సత్యనారాయణస్వామియే.